ఎప్పుడో వచ్చేవాడు, అంతటా అందరూ రక్షింపబడాలని ఆలస్యం చేస్తున్నాడని ఉంది లేఖనంలో. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఇంకా రక్షింపబడాల్సిన వాళ్ళు ఉన్నారు. నా చెల్లి, నీ గ్రామంలో ఉన్నారు చాలామంది ఆత్మలు. నా తమ్ముడు, నీ గ్రామంలో నువ్వు ఏ ఊరి వ్యక్తివో, ఏ పట్టణం వాడివో, ఏ పల్లెవాడివో, తమ్ముడా, నీ ప్రాంతంలో ఇంకా రక్షణ ఎరుగని ప్రజలు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇప్పుడు టౌన్ మొత్తాన్ని నేను రక్షించలేకపోవచ్చు, కానీ నా లైఫ్ని ఒక పక్క జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటా నాకు అవకాశం ఉన్నంత వరకు ఒక్కొక్క ఆత్మను అయితే ప్రభావితం చేయగలుగుతాను కదా. మనమేమన్నా మతోన్మాదానికి తీసుకొస్తున్నావా? లేకపోతే మనమేమన్నా బార్ షాప్కి తీసుకొస్తున్నావా? లేకపోతే మనమేమన్నా సినిమాలకు తీసుకొస్తున్నావా? బాగు నుండి చెడగొడుతున్నావా? చెడిపోయిన నుండి బాగు చేస్తున్నావా? ఏ పనికి మనం పూనుకుంటున్నాం? చెడిపోయిన జీవితాలని బాగు చేసే పనే కదా. తెలియనోడు అంటాడు, నువ్వు మతం మారుస్తున్నావు, నువ్వు అది మారుస్తున్నావు, ఇది నీ బొంద మారుస్తున్నా. మతం మార్చేది ఏందిరా? మతం మార్చేది ఏంది? అసలు మతాన్ని ఒకటి మార్చేది ఏంది? ₹1,00,00,000 ఇస్తా, నీ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని తీసి ఇంకొక విశ్వాసాన్ని పెట్టు, జరిగిద్దా? అది సాధ్యమైద్దా? కాదు. ఇది హృదయాలను ప్రభావితం చేయటం, జీవితాలను శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి బయటికి తీసుకొని రావటం. ఒకప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీలో చాలామంది త్రాగుబోతులుగా ఉన్నారు. అన్న, నేను మాజీ తాగుబోతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేనేం పెద్ద మనిషిని కాదు, నేను కూడా తాగా, నేను కూడా తాగా. సరిగా చేతులు ఎత్తండి బ్రదర్స్. తాగిన వాళ్ళు అందరూ తాగుబోతులు. వాము, వీళ్ళందరూ అట్నే ఉంటే సమాజం బీభత్సం అయిపోయేది, కుటుంబాలే పతనం అయిపోయాయి. ఇది ఎత్తిన చేతులందరూ ఈరోజు మార్పు చెందారు గనుక ఆ సమాజాలు ప్రశాంతంగా ఉన్నాయి, ఆ కుటుంబాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. అవునా కాదా? లేకపోతే రైట్ అంటే ఇప్పుడు ఎటు మార్చాం మనం? త్రాగుడు అనే వ్యసనం నుంచి, శాపగ్రస్తమైన అలవాటు నుంచి దాన్ని విసర్జించి యేసు ప్రేమను బట్టి మారు మనసు పొంది రక్షణ పొంది ఈరోజు ఆ కుటుంబం పచ్చగా కళకళలాడుతూ సంతోషంగా ఉంది. ఇది తక్కువ పనే? గొప్ప పనే? రైట్. ఇది దేశానికి నష్టం కలిగించే పనే? దేశానికి క్షేమం కలిగించే పనే? దిమాక్ లేని వాళ్ళు ఏందండి సోది మాటలన్నీ మాట్లాడతారు. దుర్మార్గులు మారిపోయారు, నరహంతకులు మారిపోయారు, వేశ్యలు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు, దొంగలు మారిపోయారు. చాలా జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడ్డాయి యేసు సువార్త వినుట ద్వారా, యేసయ్య ప్రేమను తెలుసుకునుట ద్వారా, యేసుతో జీవితాన్ని మొదలుపెట్టుట ద్వారా. ఘోరమైనటువంటి వ్యక్తులు మారిపోయారండి. నేను చెప్తున్నాను, సువార్త ప్రకటించేవాడు దైవ సేవకుడే కాదు, దేశభక్తుడు కూడా. యేసు సువార్తను, యేసు ప్రేమను ప్రచురపరిచి పాపములో, శాపములో, దుర్వ్యసనాల్లో, తప్పుడు జీవన విధానంలో బ్రతుకుతున్న వాళ్ళని సత్ప్రవర్తనలోనికి తీసుకొచ్చిన వాడు సమాజానికి మేలు చేస్తున్నాడు, సమాజానికి క్షేమాన్ని కలిగిస్తున్నాడు. సమాజ కంటకులుగా ఉన్న వ్యక్తుల్ని రక్షణలోకి నడిపించిన వాడు పోలీస్ స్టేషన్లో కేసులు తగ్గిపోవడానికి కారకుడయ్యాడు. సభ్య సమాజంలో ఘోరమైన పాతకాలు జరగకుండా అడ్డగించిన వాడయ్యాడు. ఫలితంగా దేశానికి సేవ చేసేవాడయ్యాడు. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, యేసు సువార్తను ప్రకటించేవాడు దైవ సేవకుడే కాదు, దేశ సేవకుడు కూడా. నేను చెప్తున్నా, సభలు జరుగుతున్నాయని భ్రమపడకండి. సభలో కూర్చునే వాళ్ళలో మెజారిటీ క్రైస్తవులే. సువార్త వినబడుతుంది టీవీలో అని భ్రమపడకండి. పక్క వాళ్ళ ఛానల్ నువ్వేమాత్రం చూస్తున్నావో మన ఛానల్ కూడా పక్కోడు చూసేది అంతే. నువ్వు చూస్తావా? వేరే వాళ్ళే పెట్టుకునే పొరపాటును చూస్తావా? పొరపాటున అది వచ్చింది అనుకో, ఇది వచ్చింది ఏంది అని పక్కన వెంటనే మార్చేస్తావు. సేమ్ ఫీలింగ్ అవతలోడికి కూడా.
కాబట్టి టీవీలో ప్రకటింపబడుతుంది, అబ్బో చాలామంది, ఏం కాదు. సెల్ ఫోన్లో అబ్బో పిచ్చగా వస్తుంది, అబ్బో ఏం కాదు. ఎవరిది వాళ్ళే. మరి ఎట్లన్నా అప్పటి నుంచి ఇప్పటిదాకా సువార్త వ్యాప్తి జరిగిందంటే అది వ్యక్తిగతంగా సువార్త ప్రచురం చేయటం వలననే జరిగింది. పర్సన్ టు పర్సన్, ఒకరి నుంచి ఇంకొకటికి అలా జరిగిన వ్యాప్తే ఇప్పటి వరకు జరిగింది. గుర్తుపెట్టుకో, ఒక సభ పెడితే సభను ఒకడు ఆపగలుగుతాడు, ఏదో వాడి తిప్పలు వాడుబడి, అవునా? ఒక మీటింగ్ పెడితే పని కట్టుకొని బీభత్సం చేసి మీటింగ్ను ఒకడు ఆపగలుగుతాడు. రోడ్డు మీద సువార్త ప్రకటించడానికి వెళితే చీదర చేసి గందరగోళం చేసి ఆ సువార్త ప్రకటించకుండా ఒకడు ఆపుతాడు అనుకుందాం. ఇప్పుడు సెల్ ఫోన్లో సువార్త ప్రకటింపబడుతుంది అంటే అవసరమైతే ప్రభుత్వం దలుచుకుంటే టిక్ టాక్ ఉందా ఇప్పుడు, అలాగే యూట్యూబ్, నెట్ బ్రేక్ కొట్టేస్తాడు అనుకుందాం. లేదంటే యూట్యూబ్ బ్రేక్ చేస్తాడు. నువ్వు ఎందులో బాగా వెళ్తుంది అనుకున్నా అది బ్రేక్ కొట్టేస్తాడు అనుకో. ఇప్పుడు చెప్పలేం కదా పరిస్థితి ఎట్ట మారుతాయో. దొరదలుచుకుంటే దెబ్బలకు కొరవ అని వాడు చేయదలుచుకుంటే ఏమైనా చేస్తారు కదా. బ్రేక్ కొట్టాడు అనుకో, సభలాపగలడు, సెల్ ఫోన్లో వాక్యం రాకుండా ఆపగలడు, టీవీలో వాక్యం రాకుండా ఆపగలడు. కానీ వ్యక్తిగతంగా నువ్వు వ్యాప్తి చేసే సువార్తను ఎవ్వడు ఆపలేడు. కొట్టు. వ్యక్తిగతంగా ఒక్కొక్క ఆత్మ కొరకు భారం కలిగి ప్రార్థించటం, ప్రేమించటం, ప్రకటించటం. నువ్వు నడుం కడితే దాన్ని ఎవడాపుతాడు? సభనాపగలడు, బహిరంగ సువార్త ప్రకటన ఆపగలడు, టీవీలో వచ్చే వాక్యాన్ని ఆపగలడు, సెల్ ఫోన్లో వచ్చే వాక్యాన్ని ఆపగలడు, ఏ యుక్తులు బన్ని. కానీ వ్యక్తిగతంగా నువ్వు నడుం కట్టి నీ తోటి వారికి నువ్వు యేసుని, ఆయన ప్రేమని పరిచయం చేస్తే దాన్ని ఎవ్వడు ఆపలేడు. నిజంగా మీకు అర్థమైందా? అయితే అర్థమైందా? ఏమర్థమైంది? చాలామంది ఇక్కడ కూర్చున్నారు. కొంతమందికి ఇది ఎక్కొచ్చు, ఎక్కకపోవచ్చు. కానీ అందరూ అలా ఉంటారని నేను అనుకోను. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది వివేకవంతులై ఉన్నారని నేను అనుకుంటున్నా. అసలు విషయాన్ని గుర్తించగలరు అని నేను అనుకుంటున్నా. ఎప్పుడైతే మన మనసు దేవుని రాజ్య విస్తరణ కొరకు సిద్ధమవుతుందో, ఇక దేవుడు మన విషయంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధమవుతాడు. నా నీతిని రాజ్యమును మొదట వెతకండి, ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకండి, పిదప అన్నీ నీకు అనుగ్రహించబడునన్నాడు. తమ్ముడా, నిన్ను నన్ను ఉనికిలోకి తీసుకొచ్చాడంటే 10 మంది జీవితాలను బాగు చేయడానికే తెచ్చాడు లైన్లోకి. నువ్వు నేను అనవసరంగా లేవు. నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది, నూజివీడు వెళ్ళే త్రోవలో ఆ ఊరు. కాళ్ళు బలహీనరాలు, ఆమె కాళ్ళు బలహీనరాలు, కాళ్ళు పనిచేయవు, నడవలేని స్థితిలో ఉంది ఆ బిడ్డ. కానీ ఇతరులకు సువార్త ప్రచురించేటువంటి భారంలో మరి ఎలా ప్రకటించిందో ఏమో, ఆమె ఉన్న దగ్గరే ఉంది. ఓ సహోదరుడు వచ్చి ఓ రోజు బాప్తీసం పొందుతున్నాడు. ఎట్లా తెలిసినాయన్నా నువ్వు ఎలా వచ్చావు ఏంటంటే, నాకు ఫోన్ ద్వారా దేవుని వాక్యాన్ని అందించేటువంటి ఒక సహోదరి ఉంది. ఆమె ఫోన్ ద్వారా నాకు వాక్యాలు పంపుతూ ఉండేది. ఆ వాక్యాల ద్వారా నేను పట్టబడ్డాను, మారు మనసు పొందాను, ఇప్పుడు బాప్తీసం పొందడానికి వచ్చానన్నా అన్నాడు. మాట్లాడలేదో తెలియదు, కానీ ఆ వ్యక్తికి దేవుని వాక్యాలు పంపుతూ ఉండేదట. తను వెళ్ళి చెప్పలేదు గనక తనకున్న భారం ఏంటంటే మంచి మంచి ఉపదేశాలన్నిటినీ కూడా ఎంపిక చేసుకొని ఒక అన్యుణ్ణి, దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తిని
రక్షణలోకి నడిపించాలని తరచుగా ఆ వ్యక్తికి దేవుని మాటలు ఏం పనికిమాలిన మాటలు కాదుగా, పాపిష్టి మాటలు కాదుగా, దేవుని మాటలు పంపుతా ఉండేది. ఎట్లా పట్టబడిందో ఒక మాటతో పట్టబడ్డాడు. ఇప్పుడు ఆ ఉన్న దగ్గరే ఉంది, బలహీనరాలై ఉంది. కానీ దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తికి దృష్టిలో పెట్టుకొని ప్రార్థించి పంపిణీ చేయటం వల్ల ఒక ఆత్మ రక్షణలోకి వచ్చింది. చూడు, కాళ్ళు ఎఫెక్ట్ అయిన ఒక బాలిక తనకున్న సౌకర్యాన్ని వినియోగించి ఒక ఆత్మను నిత్యం మండి అగ్నిగుండం నుంచి కాపాడగలిగినప్పుడు కాళ్ళు చేతులు అన్నీ బాగున్న మనం ఎన్ని చేయాలి? సోదరులారా, ఈ మాట చెప్తున్నా, నేను చేయని వాడినా చేసేవాడినా? అందుకే నేను వచ్చింది దేవుని పనిలోకి. ఒక పక్క కష్టించి వర్క్ చేసుకుంటానే, మరో పక్కన నాకు దేవుడు అందుబాటులో తెచ్చిన ఏ ఆత్మని వదిలిపెట్టలా. ఆఖరికి ఇప్పుడున్న సభలో వేదిక మీదకి వచ్చినటువంటి అధికారులతో సహా వాళ్ళకి దేవుని గురించి చెప్పకుండా లేను. మొత్తం ఎవరైతే పెద్ద పెద్దోళ్ళు వేదిక మీద కనపడారో మొత్తానికి బైబిల్ ఇచ్చాను, సత్యదర్శనం ఇచ్చాను, వ్యక్తిగతంగా సువార్త కూడా చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బాధ్యత ఒక ఆత్మ రక్షణలో నడిపించడానికి నా హృదయంలో దేవుడు పెట్టిన భారం. ఓ అబ్బా, చాలామంది సువార్త ప్రకటిస్తున్నారు. ఆర్కే మూర్తి గారు రేడియోలో వాక్యం చెబుతున్నాడు, దైవజనులు ఫలానా దైవజనులు సువార్త ప్రకటిస్తున్నారు, ఫలానా దైవజనులు సువార్త ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మనం ఈ సువార్త చెప్పకపోతే వచ్చిన నష్టం ఏదని నేను అనుకోలా. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. నా హృదయంలో అయితే నశించిపోతున్న ఆత్మల కొరకైన భారాన్ని నింపాడు గనుక ఇక నా బాధలు, నా కష్టాలు, నా కన్నీళ్లు పక్కన పెట్టి, ఇవన్నిటికంటే ఘోరమైన నరకం కాబట్టి ఆ నరకంలోకి ఒక ఆత్మ వెళ్లకుండా కాపాడాలని నడుంగట్టా. ఆ నరకంలోకి ఒక ఆత్మ వెళ్లకుండా కాపాడాలి. ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క జీవితం, ఒక్కొక్క జీవితం, ఒక్కొక్క జీవితం. ఈరోజు కూడా నేను దాన్ని మానుకోలా. ఇంతమందికి ప్రకటించే స్థితిలో ఉండి 1,00,000 మందికి, 2 లక్షల మందికి ఒకే వేదిక మీద 2 లక్షల మంది ప్రజలకు డైరెక్ట్గా వాక్యం చెప్పగలిగే కృప నాకు ఇచ్చిన నా తండ్రి ఒక్కడిని నా ముందుకు తీసుకొచ్చిన పోనీను పరిచయం చేయాలి. యేసుని నేను సువార్తను పరిచయం చేస్తే చాలు, వాని జీవితాన్ని ప్రభావితం చేయగలిగే దమ్ము సువార్తకు ఉంది, యేసు నామానికి ఉంది, యేసు వాక్యానికి ఉంది. దేవుని వాక్యంలో ఆ మాట ఉంది, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము. చూస్తావా? 17వ వచనం నుంచి చదువు. సలోమి మైకి నానా వచ్చింది. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళొక్కసారి చదువు తల్లి. సువార్త, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అబ్బా, సువార్త దేవుని శక్తి. మరో చోట అంటాడు, మనుషులను రక్షించుటకు సువార్త శక్తి గలది అంటాడు. అందుకే ప్రార్థన చేస్తా నాకు దేవుడు అందుబాటులో తెచ్చిన ప్రతి ఆత్మకి దేవుని ప్రేమ చూపుతా, దేవుని సువార్త చెప్తా. నా బాధ్యత అది. నాకు అన్నిటికంటే ముఖ్యం అదే. బ్రదర్, నేను ఇప్పుడు ఏమన్నాను మీరు చెప్పండి? నాకు అన్నిటికంటే ముఖ్యం ఏది? వామ్మ, మీకు వినపడలేదా? మీరు చెప్పండి అన్న. మరి చెప్పరే? నాకు అన్నిటికంటే ముఖ్యమైంది. నాకు సరిపోలా, వినపడలా. అది కాదు నేను చెప్పింది, అది కాదు.
నాకు అన్నిటికంటే ముఖ్యం అది. మరి మీకేది ముఖ్యం? సువార్తను ప్రచురపరిస్తే అది ఆత్మను రక్షించడానికి శక్తి గలది. కాబట్టి ప్రేమ చూపుతాను, ప్రార్థిస్తాను, ప్రకటిస్తాను. మళ్ళీ చెబుతున్నా, ప్రేమ చూపుతాను, ప్రార్థిస్తాను, ప్రకటిస్తాను. నాకు అన్నిటికంటే ముఖ్యం ఇదే అని నేను అన్నా. మరి మీకేది ముఖ్యం చెప్పండి నాకు. నీకు అదే ముఖ్యం కావచ్చు, మాకు చాలా ఉన్నాయి ముఖ్యమైనవి అంటారా? అప్పుల వల్ల నువ్వు పొందే సమస్య కంటే ఒక ఆత్మ అగ్నిగుండానికి పోయి పడే బాధ ఎక్కువ. శరీరంలో ఉన్న బలహీనతను బట్టి నువ్వు పొందే బాధ కంటే ఒక ఆత్మ నరకంలోకి వెళ్ళి పడి పొందే బాధ ఎక్కువ. అందుకే మనం ప్రచురపరచాలి. ఈరోజు అలా కొంతమంది మీ పక్కకు చేరి, తమ్ముడా ప్రకటించబట్టేగా నువ్వు రక్షణ పొంది, బాప్తిసము పొంది, ఈరోజు కడగబడి, జీవితం మార్చబడి, ఇటు భౌతికంగా దీవించబడ్డావు, కుటుంబం పచ్చబడింది, ఆత్మ కూడా రక్షణలోకి వచ్చింది. తమ్ముడా ఒక్క మాట చెప్పు, నీ అంతటా నువ్వు వచ్చావా? నీకోసం ఎవరో కష్టపడ్డారు కదా. దేవునికి మహిమ. ఎవరు నానా? నువ్వు లేవు నానా, నువ్వు కూర్చోన్నానా? నిన్ను నడిపించింది ఎవరు నానా? లేమా? అదిగో ఒక ఆత్మ కోసం తల్లి కష్టపడింది. అయ్యా వినపడలేదు నాన్న. ఇద్దరిని చూడండి. అంటే ఈ రకంగా ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ నాన్న, కూర్చోండి అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఒక ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ఒక వ్యక్తి నడుము కట్టింది, ఒక వ్యక్తి కష్టం, ఒక జీవితం బాగుపడింది, ఒక కుటుంబమే బాగుపడింది. తమ్ముడా నీ పక్కన ఇప్పుడు నువ్వు ఉన్నావు సన్నిధిలో, ఎవ్వరు చెప్పకుండా వచ్చావు నువ్వు. నీకోసం ఎవరో కష్టపడ్డారు, నీకు దేవుడిని పరిచయం చేశారు, దేవుని ప్రేమ చూపించారు, మొత్తాన్ని నీకోసం ఎవరో ప్రయాసపడ్డారు. చెల్లి అవునా కాదా? నిజం చెప్పమ్మా. ఎవరు నీకోసం ప్రయాసపడలేదా? నీకు దేవుని మాటలు చెప్పలేదా? నిన్ను దేవుని సహవాసానికి రమ్మని బ్రతిమాలలేదా? నువ్వు పడతా లెగుస్తావంటే నిన్ను బలపరచలేదా? ఈరోజు నువ్వు ఈ స్థాయికి వచ్చావంటే ఎవరో కష్టపడ్డారు కదా. ఎవరో కష్టపడితే నువ్వు నిలబడ్డావే, ఎవరో కష్టపడితే నువ్వు రక్షణలోకి వచ్చావే. మరి మరొకరి కోసం నువ్వు కష్టపడద్దా? ఒక్కసారి ఆలోచించు. కష్టపడాలా లేదా? ఏది ముఖ్యం? అన్నిటికంటే నాకు ముఖ్యం నా ప్రభు ప్రేమని ప్రచురపరచుటయే. అది నా తీర్మానం. ఏమండి, దేవుడు అన్యాయస్తుడు కాడు. వినండి, మళ్ళీ చెప్తున్నా, దేవుడు అన్యాయస్తుడు కాడు. నేను అన్నిటికంటే ముఖ్యం ఆత్మలకు నా ప్రభువుని పరిచయం చేసి నాశనమనే నరకాగ్ని నుండి ఆత్మను కాపాడుటయే అన్నిటికంటే గొప్పది, ప్రాముఖ్యమైనది, అవసరమైనది. దానికోసం ఎన్ని బాధలైనా పడతా, ఎన్ని అవమానాలైనా తింటా, ఎన్ని శ్రమలైనా పడతా. కానీ ఒక ఆత్మ నరకంలో పడే బాధలన్నిటికంటే ఎక్కువైన బాధ ఏదీ లేదు. కాబట్టి ఆ బాధను నేను దేవుని వాక్యంలో చూస్తున్నాను గనుక, నమ్మి బాప్తిస్మం పొందువాడు నమ్మని వానికి, కొంతమందికి ఎరుగకయ్యే తీర్పులోకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి నేను ప్రకటిస్తాను. కొంతమంది అనుకుంటారు, నిత్య జీవాన్ని నిర్ణయించబడ్డాడు ఎట్టయినా పోతాడులే, నేను చేసేది ఏంది, నేను ప్రకటించేది ఏంది, పరలోకాన్ని నిర్ణయించబడితే వాడే పోతాడులే, నేను చెప్తే పోతాడు అయింది, నేను చెప్పకపోయినా ఎవడో ఒకటి చెబుతాడు పోతాడు. ఎవరికోళ్ళు అలానే అనుకుంటే నో. ఒక మనిషిగా, మానవత్వం ఉన్న మనిషిగా, దేవత్వం ఉన్న మనిషిగా నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలవు? ఎలా నిబ్బరంగా ఉండగలవు? ఎలా నెమ్మదిగా ఉండగలవు? దయచేసి ఏమనుకోవద్దు ఈ విషయాలు చెప్తున్నానని.
నేను వాస్తవంగా ముందే ఇది చెప్పాలనుకున్నాను, కానీ అది భలే కోడైంది. సన్నివేశం భలే సూపర్గా కోడైంది. అందుకే దాన్ని ఆధారం చేసుకొని మీకు ముందుకు వచ్చాను అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరూ కూడా ఇతరుల కష్టం చేతనే రక్షణలోకి వచ్చారు. ఎవరో రిస్క్ చేశారు. నేను సహా ఏమనుకోవద్దు. పాల వ్యాపారం చేశాను. పాలు పట్టుకొచ్చి ఖాతాలన్నిటికీ పోసి చివరి ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళేవాడిని, ఒక ఇంటి దగ్గరికి. ఏమంటే మీ ఇంటికి పాలాయన వస్తాడు పాలు పోయటానికి. ఎంతమందికి పాలాయన వస్తాడండి పాలు పోయటానికి? చేతులు ఎత్తండి. మా ఇంటికి పాలాయన వస్తాడండి. ప్యాకెట్ వేసే వ్యక్తి కావచ్చు, పాలు పోసే వ్యక్తి కావచ్చు. మా ఇంటికి వస్తారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మిగిలిన వాళ్ళకి ఎవరు పాలు పోయిరా? పోయించుకోవట్లేదా పాలు? మరి చేతులు ఎత్తరేమి? పోనీ కూరగాయల వ్యక్తి అన్న రాడా మీ ఇంటి ముందుకి? పచ్చిమిరకాయలు, టమాటా ఎవరు రారా? వస్తారా రారా? పాల వ్యక్తి, ఇంకా బజార్లో చెత్త ఎత్తే వ్యక్తి, భిక్షగత్తే. రెగ్యులర్గా మన ఇంటి ముందుకు వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారా లేరా? రైట్. ఎప్పుడన్నా పాలు బయటానికి మీ ఇంటికి వచ్చిన పాలవానికి నువ్వు కూర్చోబెట్టి కాసిన మనిషిని నీళ్ళు ఇచ్చావు, చాయ్ ఇచ్చావా? బ్రదర్ నువ్వు చెప్పు. పాలాయన వచ్చి ఏమండి పాలు అన్నాడు అనుకో, ఏయ్ పాలాయన వచ్చాడు అనుకుంటా పోతావు నువ్వు. స్తోత్రం. పాలవాడు వచ్చి బయట నిలబడి ఏమండి పాలు అంటే నువ్వు లోపల భార్యని పిలిచే పాలు వచ్చాడు వస్తారుండే అనుకుంటా పోతాం. అలాగే నిలబడతా. వచ్చింది పాలలో నీళ్లు కాస్త ఎక్కువ వస్తున్నాయి చూడవా, నువ్వు ఏంటి నీళ్ళు ఎక్కువ పోస్తుంటే ఏ లేదులేమ్మా జాగ్రత్త చూసిపోతాలే అని పోతాడు. అవునా? అది కానీ లేకపోతే నిన్నేంది పెరుగు కొంచెం వాసన వచ్చింది ఏంటి అని కానీ, అంతమించి ఇంకేమైనా ఉంటాయా? ఏం లేదు. ఏదో ఒక వంక చూపించి కొంచెం జాగ్రత్తగా పోయి బాబు అనుకుంటే వెళ్తారు లోపల. ఎప్పుడన్నా ఎన్నడన్నా పాల వ్యక్తిని పిలిచి తమ్ముడా పిలవకపోయినా ఇంటో రమ్మనకపోయినా అన్నయ్య నీళ్ళు తాగుతావా, పాపం తిరిగి వచ్చావు కాస్త నీళ్ళు తాగన్నయ్య, చాయ్ తాగన్నయ్య, ఎండన పడి వచ్చావు మజ్జిగ తాగుతావా అన్నా అని ఎప్పుడన్నా అన్నావా? ఇక మాకేం పనులు లేవయింది. కూరగాయలు వండి పిలిచి చాయ్ ఇచ్చి, పాలు వండి పిలిచి టీ ఇచ్చి, మాకేం పనులు లేవయింది అనకండి. మీకు దండం పెడతా. అలా అంటానికి నువ్వు లోకస్తుడివి కాదు, నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు దేవుని బిడ్డవే. ఎప్పుడన్నా చేసావా పని? 2002వ సంవత్సరంలో నేనున్న ప్రదేశంలో ఒక తల్లి చేసింది ఆ పని. అక్కడ రుచి చూసే దేవుడి ప్రేమ ఎట్లన్నా తెలుసా? ఖాతాలన్నిటికీ పోసేవాడిని, ఆ ఇంటికి వెళ్ళేవాడిని. స్టార్టింగ్లో వరుసలో ఆయిల్ కూడా ఒకటి, కానీ నేను ఏ టయానికి వెళ్ళినా నాన్న టిఫిన్ చేయయ్యా అంటారు. పాలోడికి టిఫిన్ ఏందండి? టీ తాగయ్యా, మంచినీళ్ళు తాగుతావా? నా తల్లి వయసు కాస్త తల్లి కంటే చిన్న వయసు ఆమెది. ఆమె పలకరింపు, ఆమె ప్రేమను చూసి ఆమెను అమ్మ అనకుండా ఉండలేకపోయాను. చిన్నమ్మ అంటాను ఆమెను నేను, చిన్నమ్మ అంట. ఆమెకు బోల్డ్ అంత కుటుంబం, వాళ్ళదో పెద్ద తిరణాల. అయినా సరే నేను వెళ్తే దేవుని బిడ్డగా దేవుని ప్రేమ. మళ్ళీ చదువు లేదు అక్క, సంతకం పెట్టి తల్లి అంటే వేలు ముద్ర వేస్తున్నాయా అంటది. చదువు రాదు, కానీ నాకేమి ఆమె సువార్త చెప్పలా, యేసు ప్రభు అలా యేసు ప్రభు ఇలా అని మ్యాటర్ ఏం చెప్పలా. జస్ట్ నేను వెళ్ళా పాలు పోయడానికి. అందరేమో గిన్నె తీసుకొచ్చి నిలబెట్టే పోపించుకొని వెళ్ళిపోతారు.
నీళ్లు కలిసినాయనో లేకపోతే స్మెల్ వచ్చిందనో. అంటే పువ్వు పాలు కలిసినప్పుడు, అంటే కొత్తగా ఈనిన గేదె పాలు కలిసినప్పుడు స్మెల్ వచ్చింది పెరుగు. తరిపి పాలు అంటే కాస్త ముదురైనప్పుడు పాలు వెన్న శాతం కానీ బాగా వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఫ్రెష్గా ఈనినప్పుడు ఏం జరిగిందంటే కొంచెం స్మెల్ వస్తుంది లైట్గా. అట్లా కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు, ఎవ్వరు కూడా కూర్చోబెట్టి టిఫిన్ చేయి, టీ తాగు, అలా ఉందా, ఏంది నాయన ముఖం ఏంది దిగులుగా ఉంది, నీళ్లు తాగాయా, కూర్చో, ఎలా ఉంది అనే వాళ్ళు ఎవరో ఇక్కడ దొరికింది. అందుకని ఏం చేశా, మిగిలిన ఇళ్ళన్నిటి మొత్తం పోసేసి చివరిలో ఇంటికి పోయేవాడిని. ఎందుకంటే ఆ పలకరింపు, ఆ ప్రేమ బయటే కూర్చోబెట్టేవాళ్ళు. మళ్ళీ మీరు కొంప తీసి ఇంట్లోకి తీసుకెళ్ళేదేం లేదు. కొంతమంది లేడీస్ వెంటనే శాలేమన్న చెప్పలా అని ఎవరు కనపడ్డా రాండి లోపల రండి అంటే మళ్ళీ కొంపలు అంటుకుపోతాయి. అలాంటి సాహసాలు చేయకూడదు. మరి అన్ని జాగ్రత్తలు చేసుకోవాలి, లేకపోతే మనోళ్ళు అతి చేస్తారు. అది వచ్చింది గొడవ. ఇప్పుడు పాలాయన్ని నువ్వు ఇంట్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి టీ తాగుతావా, కాఫీ తాగుతాను అనుకో, వచ్చి ఏం చేస్తాడు, ఎవరు వెరీ డేంజర్. అది కూడా చూసుకోవాలి. నన్నే లోపల నట్టింటోగా తీసుకెళ్ళా, లేకపోతే లోపల బయటే నేను కూర్చున్న దగ్గరే కూర్చున్నానా, బయట అరుగు ఉండేది కూర్చున్నానా, నేను పందిరి ఉండేది కూర్చున్నాను. టిఫిన్ చేస్తావా, అట్లు తిన్నాయినా, ఇడ్లీ తిన్నాయినా, టీ తాగినాయినా. నాకు ఎంత ఆకర్షణగా ఉంటుందంటే, ఇంతమంది గృహాలు తిరిగాను కానీ ఎవరు ఈ ప్రేమ చూపలా. ఈమెకి ఎందుకు? ఆమె బిడ్డలు కూడా ఆప్యాయంగా పలకరించాడు. అన్నయ్య బాగున్నావా, అన్నయ్య ఉండన్నయ్య వస్తున్నాను, టిఫిన్ చేయ అన్నయ్య. పిల్లలు కూడా టిఫిన్ చేయ అన్నయ్య, అన్న టీ పోసి ఇచ్చేదా, తాగుతావా, తాగన్నయ్య. అసలు ఇంకా చెప్పాలంటే అడగటం కూడా కాదు, ప్లేట్ వచ్చింది. ఇక ఇది నేను మొదట దేవుని పిల్లల ప్రేమను గురించి ఆలోచించడానికి కారణమైంది.